తడిచిన గింజ, రాలిన పూత, రైతు కంటిధార. అకాల వర్షానికి అన్నదాత అతలాకుతలం. కళ్ల ముందే ఆవిరవుతున్న కష్టం. గుండెకోత అనుభవిస్తున్న రైతుకు బీసీవై పార్టీ వెన్నుదన్ను. ఆరుగాలం చెమటోడ్చి కన్నబిడ్డలా సాకిన పంట కళ్ల ముందే నీటిపాలవుతుంటే ఆ అన్నదాత పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. రెక్కలు ముక్కలు చేసుకుని అప్పులు తెచ్చి సాగు చేస్తే ప్రకృతి కన్నెర చేసి గాలివాన బీభత్సంతో రైతు కడుపు కొట్టింది. నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు ప్రాంతాల్లో కల్లాల్లో ఆరబోసిన మిర్చి, మొక్కజొన్న తడిచి ముద్దయ్యాయి. చేతికందే తరుణంలో పంట నేల పాలవ్వడంతో ఆ రైతు కుటుంబాల గుండెలు పగిలిపోతున్నాయి. జీడి, మామిడి పండించిన అల్లూరి జిల్లా ముంచంగిపుట్టలో గిరిజన రైతుల ఆశల తోటలు చిన్నాభిన్నమయ్యాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరులో వడగండ్ల వానకు కందిపూత రాలిపోతుంటే ఆ రైతు కళ్ళు వర్షిస్తున్నాయి. కష్టమంతా బురద పాలై అప్పులు తీర్చే దారి కానరాక అన్నదాత కన్నీరు మున్నీరవుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్న గుండె తరుక్కుపోతుంటే ప్రభుత్వం ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అత్యంత విచారకరమంటుంది బీసీవై పార్టీ.